ఇటు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉక్కు కర్మాగారం రాకతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ హోదాలో శంకుస్థాపన ఏర్పాటుకు ఉపాధి కల్పించేలా సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయబోతున్నారని తెలిపారు. మొత్తం 1.05 లక్షల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు మరో మణిహారంగా నిలవబోతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా నిలబడబోయే ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమం రాబోతూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా వచ్చి రేపు కంపెనీ లక్ష్మీ మెటల్ గారు కూడా రాబోతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అనేక వేల మందికి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ మరి నిర్మాణం కాబోతోంది. ఇది భారతదేశంలోనే ఒక తలమానికంగా ఈ ప్రాజెక్ట్ నిలబడబోతోంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో ఎందుకంటే 5 సంవత్సరాలు వచ్చిన పరిశ్రమలన్నీ వెలగొట్టారు. దాదాపు 900 పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. అనేక మంది యువత రోడ్డు మీద పడిపోయారు, ఉద్యోగాలు కోల్పోయి. మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్టు పేర్చుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు మనం చూసాం. గూగుల్ డేటా సెంటర్ రావడం కానీ, ఇవాళ ఆర్సెలర్మిట్టల్ సంస్థ రావడం కానీ, భారతదేశంలోనే 25% పెట్టుబడులు ఈ సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకి నిదర్శనం. ఇది ఆర్సెలర్మిట్టల్ కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ రకంగా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అలాగే రేపు రాయలసీమ ఏరియాను కూడా అక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ, దానికి సంబంధించిన కానీ, డ్రోన్స్ కానీ, ఐటీకి సంబంధించి కానీ, అక్కడ అమరావతి ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా డెవలప్ అవుతున్నాయి. అలాగే తీర ప్రాంతంలో కూడా ఇవాళ పోర్ట్స్ కానీ, ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ పోర్ట్ గంగవరం కానీ, విశాఖపట్నం కానీ, అలాగే కాకినాడ, కృష్ణపట్నం ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి కూడా మూలపేట వస్తూ ఉంది ఒక పోర్టు, అలాగే మచిలీపట్నం ఒక పోర్టు వస్తుంది, రామాయంపట్నం ఒక పోర్టు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. దాంతోపాటు రోడ్ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా పెద్ద వస్తున్నాయి. అలాగే ఎయిర్ కనెక్టివిటీస్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. అట్లాగే అమరావతిలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతోంది. ఇవన్నీ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేదానికి, ముఖ్యంగా యువతకి రాబోయే కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనకే ధ్యేయంగా యువనాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఆర్సెలర్మిట్టల్ ఇవాళ రేపు ప్రారంభించుకోవడం నిజంగా మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.